హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. అల్లు అర్జున్ ఇష్యూని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. దీనిపైన అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన చాలా సీరియస్ కామెంట్ చేశారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీకి అల్లు అర్జున్ అతి వల్ల నష్టపోతుందేమో అనే అనుమానాలు కలక్కమానదు. ఆయన ఏం మాట్లాడాడు అంటే ఒక రాత్రిపూట జైలుకి వెళ్ళినందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనను పరామర్శించారు. ఆయనకి ఏమైనా కాలు పోయిందా, చేతు పోయిందా, కన్ను పోయిందా, లేదంటే కిడ్నీలు పోయాయా? ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతమంది వచ్చి ఆయనను పరామర్శించారు? సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట వల్ల ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావు బ్రతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ పిల్లాన్ని కానీ ఆ కుటుంబాన్ని కానీ పరామర్శించిన వ్యక్తి లేరు. అల్లు అర్జున్ను చూడడానికి మాత్రం, ఆయన కలవడానికి మాత్రం సినిమా ఇండస్ట్రీ అందరూ వెళ్ళారంటే నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అనే కామెంట్ చేశాడు. ఇక ఇది కాకుండా మనందరికీ తెలియని మరో కామెంట్ చేశాడు ఆయన. అంటే ఒక విషయాన్ని బయటకు తీసుకొచ్చాడు. సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయాన్ని పోలీసులకు తెలియజేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏమంటుందంటే మేము చిక్కడపల్లి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. అలాగే ఈ పుష్ప సినిమా థియేటర్కి అల్లు అర్జున్ రావడం, సైలెంట్గా వచ్చి థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తుంటే బాగుండేది. కానీ ఆయన రూఫ్ టాప్ కార్లో బయటకు వచ్చి జనాలకి అభివాదం చేస్తూ అక్కడ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా అల్లు అర్జున్ వచ్చాడని చెప్పేసి గుమ్మిగూడమే కాకుండా వేల సంఖ్యలో జనాలు రావడం, తర్వాత తొక్కిసలాట జరిగిన తర్వాత సినిమా థియేటర్లో అల్లు అర్జున్ కూర్చున్నప్పుడు బయట కూడా వేల సంఖ్యలో జనాలు ఉన్నప్పుడు పోలీసులు వెళ్ళి సార్ మీరు వెళ్ళిపోండి, పరిస్థితి చేజారుతుందని చెప్పినా కూడా అల్లు అర్జున్ పట్టించుకోలేదు. ఆ తర్వాత హైదరాబాద్ సిపి పోలీస్ కమిషనర్ ఆయన కూడా మెసేజ్ పంపించారు, మీరు అక్కడ ఉండకూడదు వెళ్ళిపోండి అన్నా కూడా అల్లు అర్జున్ పట్టించుకోకుండా థియేటర్లో ఉన్నాడు. థియేటర్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఇక ఆఖరికి డీజీపీ గారు మిమ్మల్ని కూడా లోపలేయాల్సి వస్తుందని చెప్పినప్పుడు అల్లు అర్జున్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ సైలెంట్గా వెళ్ళిపోయాడంటే కాదు, మళ్ళీ కూడా ఆ కారులోంచి బయటకు వచ్చి, అంటే రూఫ్ టాప్ కారులో బయటకు వచ్చి జనాలకు అభివాదం చేయడం, మళ్ళీ ఒక ఇష్యూ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఒక యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే అల్లు అర్జున్ చేసిన అతి వల్లనే ఇక్కడ సమస్య వచ్చిందనేది ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీలో చెప్పారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ, మీకు మేము రాయితీలు ఇస్తున్నాము, మీ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి, మీ ఈవెంట్లు చేసుకోవడానికి ప్లేస్ ఇస్తున్నాము, అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీకి మేము అండగా నిలబడుతున్న సమయంలో మీరు ఇలా అతి చేయడం వల్ల ఇవాళ ప్రాణ నష్టం జరిగింది. మీరు సమస్యను పెంచుతున్నారు. మీరు బిజినెస్ చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి, ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు తీసుకోండి, కానీ ఇలా జనాల ప్రాణాలకు ఇబ్బంది కలిగించేలాగా ఎందుకు చేస్తున్నారు? మీరు టికెట్లు రేట్లు పెంచుకుంటామన్నా కూడా మేము అవకాశం ఇచ్చాము, ఇకపై అలాంటి ఛాన్స్ ఇవ్వము అని కూడా సీరియస్గా అని చెప్పాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో చాలా సీరియస్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన కామెంట్ చేశారు. ఇక్కడ అల్లు అర్జున్ ఇష్యూని మనం ఒకసారి గమనిస్తే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గానే ఉన్నారు. ఆయన పర్మిషన్ ఇచ్చారు, సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చారు, అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండదండలు లభించినప్పుడు ఇక్కడ అల్లు అర్జున్ చాలా పెద్ద పొరపాటు చేశాడు. థియేటర్కి రాకూడదు అని చెప్పినా కూడా ఆయన వచ్చాడు. పోలీసులు వెళ్ళిపోమన్నా కూడా వెళ్ళిపోలేదు. అలాగే కారులోంచి బయటకు వచ్చి జనాలకు అభివాదం చేశాడు, తొక్కిసలాటకు కారణమయ్యాడు. సరే, ఇదంతా జరిగింది పోనీ, మరి ఆ చౌబతుకుల మధ్యన కొట్టిమట్టాడుతున్న ఆ బాబుని చూడ్డానికన్నా వెళ్ళారా అంటే అది లేదు. ఆ తర్వాత 2-3 రోజులకి నేను 25 లక్షలు ఇస్తానని ప్రకటించాను. అంటే ఇష్యూ సీరియస్ అవుతుందని తెలిసినప్పుడు అప్పటికే ఇంకా ఇంటి దగ్గర టపాసులు పెంచుకుంటూ పుష్ప 2 సక్సెస్ జరిగిందని చెప్పి సక్సెస్ మీట్ చేసుకుంటూ, ఇలా ఆ సక్సెస్ మీట్లో కూడా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం అనేది కూడా అది వినబడుతుంది. సరే, ఆయన సీరియస్గా తీసుకున్నాడా లేదా అనేది మనకు పక్కన పెడితే, ఇక్కడ అల్లు అర్జున్ చేసిన అతి, సింపుల్గా చెప్పాలంటే అతి వల్లనే ఇవాళ ఇదంతా పెంట. మరి ఆయన అతి ఎందుకు చేశాడు అంటే, తాను ఐకాన్ స్టార్, ఇండియాలోనే నెంబర్ 1 స్టార్
అని నిరూపించుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి నేను బయటకు వచ్చాను, ఒంటరిగా ఎదుగుతున్నాను, చూడండి నేను ఎక్కడికి వెళ్ళినా లక్షల్లో వేలల్లో జనాలు వస్తున్నారు, ఇది నా రేంజ్ అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రోజు సంధ్యా థియేటర్కి వెళ్ళి హడావిడి హంగామా చేశాడు అల్లు అర్జున్. మరి ఎంతో మంది సినిమా యాక్టర్లు థియేటర్లకు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరి వలన ఇష్యూ జరిగిందా? ఇదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంది. అల్లు అర్జున్ అతి చేశాడు అనేది ఆయన చెప్తున్న మాట. దీనివల్ల ఇవాళ సినిమా ఇండస్ట్రీకి పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. రేపు రాబోయే సినిమాలు ఉన్నాయి, గేమ్ చేంజర్ ఉన్నాయి, అలాగే ప్రభాస్ సినిమా ఉంది, ఇలా పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. వీళ్ళందరి సినిమాలకి టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఇస్తాడా రేవంత్ రెడ్డి? తెలంగాణ గవర్నమెంట్ ఇస్తుందా? సరే, దిల్ రాజు ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ అయ్యారు. మరి ఆయన ఏమైనా రాయబారం జరిపి ఏమైనా ఇప్పిస్తాడా అంటే తెలియదు. కానీ ఇవాళ అల్లు అర్జున్ చేసిన అతి వల్ల మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా చాలా మైనస్ అయ్యింది అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులే బహిరంగంగా మాట్లాడుతున్న విషయం. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే, ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిందో అప్పటి నుంచి చూస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీని చులకనగా చూశాడనేది వాస్తవం. టిక్కెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, అలాగే ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు, మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే కానీ ఆయన అవకాశం ఇవ్వలేదు. అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు హీరోలందరూ పెద్ద తోపులా, ఒక మా రాజకీయ నాయకుల కన్నా వాళ్ళేం పెద్ద గొప్ప అనే రేంజ్లో చూశాడు కేసీఆర్ అండ్ కేటీఆర్. ఒకప్పుడు సినిమా వాళ్ళని, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్తో రాజకీయ నాయకులు పరిచయం ఉంటే చాలు అనుకునేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చిరంజీవి గారు, బాలకృష్ణ ఇలా పెద్ద పెద్ద హీరోలతో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మా పెళ్ళిళ్ళకు వస్తే బాగుండు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ రసం తీసేశాడు. చాలా చాలా ఇబ్బందులకు గురి చేశాడు. సినిమా టికెట్లను 5 నుంచి 15, 20 రూపాయలు చేశాడు. టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వలేదు. తెలుగు సినిమా ప్రముఖులందరూ ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా బిహేవ్ చేశాడో మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి వంతు వచ్చింది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీతో బాగానే ఉన్నాడు. ఆయనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు, పరిచయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ అతి వల్ల ఇప్పుడు ఆయన కూడా, రేవంత్ రెడ్డి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ పైన చాలా చాలా సీరియస్గా ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ అసెంబ్లీలో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చాలా చాలా సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. అందుకే ఒక ఎదుగుతున్న స్టార్, సరే నువ్వు పాన్ ఇండియా కావచ్చు, పాన్ వరల్డ్ కావచ్చు, ఎదుగుతున్న స్టార్ ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటే బాగుండేది. తన బలాన్ని నిరూపించుకునేందుకు ఇవాళ ఇదంతా పెంట చేశారు.